సాధించాడు అతను. అవును అవును అంత ఏది కాంగ్రెస్ సెంట్రల్ అధికారులు ఉండి రాష్ట్ర అధికారులు ఉండి ఓ మంత్రి పోటీ చేసి అక్కడ అలాంటి సిచ్యుయేషన్లో దెబ్బతిన్నారు. అంత ఘనంగా చూసుకున్నాక జనంతో ఆ రోజున సరే గెలిచాక కొన్ని రోజులకి పాదయాత్ర ఏది అప్పుడేం పాదయాత్రలు కాదు కదా ఆ టైంలో జనంతో ఎంతవరకు ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఆయన తక్కువ ఉన్నాడు. 14 తర్వాతన ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు అప్పుడు. అంటే అంతకుముందు డైరెక్ట్ గెలిచాడు, గెలిచిన తర్వాత జనంతోనే ఉన్నాడు. 14 తర్వాత కూడా జనంతోనే ఉన్నాడు. పాదయాత్ర చేయడం బిగిన్ చేసినప్పటి నుంచి వాళ్ళ నియోజకవర్గ కార్యకర్తలకు అందుబాటులో లేడు. పాదయాత్ర బిగిను 3 ఏళ్ళు పాదయాత్ర జనంలోనే ఉన్నాడా? ఆ టైంలో కార్యకర్తలు కలవాలంటే పాదయాత్ర దగ్గరికి వెళ్ళి కలగలవని ఈయన అక్కడ కలిసే సీన్ లేదు కదా. సీన్ కట్ చేస్తే ఆ వెంటనే సీఎం అయిపోయాడు. సీఎం అయ్యాక ఇక్కడికి వస్తే బ్యారికేడ్లు వచ్చేసినాయి, రానియరు. ఈయన రానియమని చెప్దామన్నా అక్కడ ఈయన బయటకు వచ్చి చెప్పలేడు, బయట ఉన్న నాయకులనే లోపలికి రానియరు పోలీసు. సొంత నియోజకవర్గ ప్రజలకు కొంచెం దూరం అయ్యారు జగన్. ఎలాగైనా దూరం 5 సంవత్సరాలు సీఎం గా ఉన్నప్పుడు జగన్ గెలవడం గగనం అయిపోయింది. అంతకుముందు పాదయాత్ర 3 ఏళ్ళు, 8 సంవత్సరాలు. ఒక మనిషి జీవితంలో 8 ఏళ్ళు అంటే అంత పెద్ద విషయం. అదే మొన్న జడ్పీటీసీ ఎన్నికలకు దెబ్బ కొట్టింది అంటారా? అంతే అంటే తెగించ